హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రీసెంట్గా టెక్నికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని చివరికి చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ మీకు అవగాహన వస్తుంది. మీరు ఎవరైనా ఆఫ్లైన్లో అప్లై చేసేవారంటే కనుక అప్లికేషన్ ఫార్మాట్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో పూర్తి సమాచారంతో ఒక వీడియో ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. అది మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే కంటే ముందే కొంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర రెడీగా ఉండాలి. ఒకవేళ మీ బదులు మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లికేషన్ సబ్మిట్ చేసినా సరే వారికి ఈ వివరాలు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీ నేమ్, అడ్రస్, కమ్యూనిటీ, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉండాలి. దాంతోపాటుగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ 10th నుంచి ఆ పోస్ట్కు తగ్గట్టుగా ఏమైతే క్వాలిఫికేషన్ అడిగారో, ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండాలి. ఇక ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కూడా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జేపీజీ ఫార్మాట్లో. ఇది ఏ విధంగా చేయాలి ఆ ఫార్మాట్ ప్రకారం, ఎందుకంటే మనకి విడివిడిగా కాకుండా పైన ఫోటోగ్రాఫ్ కింద సిగ్నేచర్ రెండు కలిపి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా చేయాలి 1 by 1 చూద్దాం. తర్వాత డాక్యుమెంట్స్ మనకి ఎస్ఎస్సి, తర్వాత డిగ్రీ సర్టిఫికేట్, ఆ పోస్ట్కి ఏదైతే క్వాలిఫికేషన్ అడిగారో ఆ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి, అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో. సో ఇది కూడా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఈ లాక్డౌన్ పీరియడ్లో మనకి చాలా వెబ్సైట్స్ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2020 phase 1 సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రిపేర్ స్ట్రాటజీ వీడియో కూడా ఛానల్ అప్లోడ్ చేశాను. రైల్వే ఎగ్జామినేషన్కి అవన్నీ ప్రిపేర్ అవ్వారంటే ఒకసారి వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ముందుగా మీరు ఫోటోగ్రాఫర్ ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి. విత్ 3.5, హైట్ మన 6 centimeters 6 అంటే ముందుగా ఫోటోగ్రాఫ్ పైన టాప్లో ఉంటుంది, కింద సిగ్నేచర్ రెండు కలిపి ఒక ఇమేజ్ కింద రెడీ చేసి పెట్టుకోవాలి. నార్మల్గా ఫోటోగ్రాఫ్ విడిగా, సిగ్నేచర్ విడిగా ఉంటుంది, అలా కాదు రెండు కలిపి. ఇప్పుడు ఎలా చేసుకోవాలి, ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండానే మీ సిస్టంలోనే పెయింట్ ద్వారా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను మీకు. ఒక శాంపుల్ ఇమేజ్ తీసుకున్నాను నేను. ఇది మీరు స్కాన్ చేసిన మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్ తీసుకోండి. దాన్ని ఇప్పుడు విడివిడిగా మనం క్రాప్ చేసుకుందాం. దీనికి ఎంఎస్ పెయింట్ ఓపెన్ చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది. మీరు ఎక్స్పీ అయినా 7 అయినా 10 అయినా ఏదైనా సరే. సో ఆ ఇమేజ్ నేను రైట్ క్లిక్ ఓపెన్ విత్ పెయింట్ అంటున్నాను. ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ సెలెక్ట్ తీసుకుని సెలెక్ట్ ఆప్షన్ ద్వారా ముందుగా ఇమేజ్ని క్రాప్ చేస్తున్నాను. ఇది సెలెక్ట్ చేసి క్రాప్ అంటున్నాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని జేపీజీ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుని నేను డెస్క్టాప్ మీద ఫోటోని సేవ్ చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మీరు సైన్ కూడా మీరు క్రాప్ చేయండి. ఫైల్, సేవ్ యాజ్, జేపీజీ ఫార్మాట్లో డెస్క్టాప్ పైన మీరు సైన్. సో ఆల్రెడీ నేను ఆ రెండుని చేశాను నేను. సో ఇది ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్. ఇప్పుడు వీటిని నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం ఏ విధంగా సైజ్ చేయాలో చూద్దాం. సో ఇది మనకి ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఇది ఇక్కడ ఇచ్చారు స్టార్టింగ్లోనే. మీరు ఎస్ఎస్సి హైయర్ ఎడ్యుకేషన్ మార్క్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో <1 MB లోపల మీకు అది ఉండాలి. తర్వాత స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఎలాగ సిగ్నేచర్, ఇది మీకు జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. <50 KB కంటే సైజ్ తక్కువ ఉండాలి. తర్వాత మీకు 26th May వరకు ఆన్లైన్ మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. సో మీకు ఏమన్నా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి ఒక హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చారు, మీరు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. మండే టు సాటర్డే వర్కింగ్ డేస్లో 10 AM to 1:30 PM, తర్వాత 2:30 నుంచి 5 PM. సో ఈ టైంలో మీరు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఇమేజ్ 1 by 1 మనం చేంజ్ చేద్దాం. అది సో ఫస్ట్ మీరు ఆ ఫోటో పైన రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ పెయింట్ అనండి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీని ఇప్పుడు రీసెర్చ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే సైజెస్ ఇక్కడ చాలా మెయిన్. సెంటీమీటర్లు ఇచ్చారు, మన పిక్సెల్లో మార్చుకుని ఫస్ట్ 3.5 అంటే మనకి ఇది 132 pixels మీరు పెట్టండి పైన. కింద మెయింటైన్ ఆస్పెక్ట్ రేషియో టిక్ తీసేయండి. అది వెర్టికల్ సైజులో మనకి. తర్వాత మనకి 4.5 centimeters అని చెప్పారు, అంటే 170. సో ఓకేనండి, సైజు కొంచెం తగ్గింది. ఇప్పుడు ఫైల్ అండి, సేవ్ యాజ్ జేపీజీ, డెస్క్టాప్ పైన మీ నేమ్ ఒక నేమ్ ఇచ్చి మీరు సేవ్ చేయండి, ఫోటో. తర్వాత క్లోజ్ చేసాను. ఇప్పుడు సిగ్నేచర్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ పెయింట్. సో ఇక్కడ మీరు రీసైజ్లోకి వెళ్ళండి, పిక్సెల్స్, మెయింటైన్ ఆస్పెక్ట్ రేషియో టిక్ చేసేయండి. పైన మనకి హారిజాంటల్ అది 3.5 మనకి, అంటే 132 pixels వస్తాయి. కింద మనకి వెర్టికల్ మనకి 60, అది 1.5 centimeters. అది అంటే దగ్గర ఒక 57 pixels పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. సేమ్ ఇవే పిక్సెల్స్ పెట్టిన మీకు కరెక్ట్ ఇమేజ్ వస్తుంది. నేను సెంటీమీటర్ నుంచి పిక్సెల్ కన్వర్ట్ చేసి అవి పెడుతున్నాను. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఫైల్, సేవ్ యాజ్, జేపీజీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ
సైన్ సెలెక్ట్ చేయండి, సైన్ పేరు పెట్టుకుని సిగ్నేచర్ ఏదో మీ పేరు గుర్తుండే విధంగా డెస్క్టాప్ సేవ్ చేస్తున్నాను, అయిపోయింది. సో ఇప్పుడు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ అయిపోయింది, సిగ్నేచర్ అయిపోయింది. కాబట్టి పైన ఫోటోగ్రాఫ్ కింద సిగ్నేచర్ వచ్చే విధంగా ఎలా పెట్టాలో చూద్దాం. సో ఇప్పుడు నేను ఎంఎస్ పెయింట్ ఓపెన్ చేస్తున్నాను. మీరు పీ బ్రష్ టైప్ చేసినా పర్లేదు, ఎంఎస్ పెయింట్ అని మీరు ఆ విండోస్ ఆర్ ప్రెస్ చేస్తే రన్ బాక్స్ ఓపెన్, అందులో ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు తర్వాత రీసైజ్లోకి వెళ్ళండి, పిక్సెల్ సెలెక్ట్ చేయండి, యాస్పిరేషన్ టిక్ తీసేయండి. సో మనకి 3.5 సెంటీమీటర్స్ విడ్త్ అంటే 132 పిక్సెల్స్ ఇవ్వాలి మీరు. తర్వాత ఫోటోగ్రఫీ 4.5, సిగ్నేచర్ దేమో 1.5, టోటల్గా 6 సెంటీమీటర్స్ హైట్ ఇచ్చారు. 6 సెంటీమీటర్స్ని పిక్సెల్లో తీసుకుంటే మనకి 227 పిక్సెల్స్ వస్తుంది. ఇప్పుడు ఓకేనండి. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ వరకు ఫోటో రావాలి, పైన ఇక్కడ సిగ్నేచర్ రావాలి. సో ఇక్కడ మీరు పైన ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, పేస్ట్ ఆప్షన్ దగ్గర మీరు సెలెక్ట్ చేయండి, పేస్ట్ ఫ్రమ్ ఈ సెలెక్ట్ చేసుకుని డెస్క్టాప్ పైన ఫోటో సెలెక్ట్ చేయండి, ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ పేస్ట్ ఫ్రమ్ డెస్క్టాప్కి వెళ్ళి ఇక్కడ సైన్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు యారో కీస్ డౌన్ యారో కీ పట్టుకొని కింద కంటే మీకు ఇది వచ్చేస్తుంది ఇమేజ్. సో కరెక్ట్గా పైన ఫోటో కింద సిగ్నేచర్ వచ్చిన తర్వాత కరెక్ట్గా చూసుకోండి, ఎటువంటి బ్లర్ లేకుండా క్లియర్గా ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్ ఎలాగైతే ఇచ్చారో అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఫైల్లోకి వెళ్ళండి, సేవ్ యాజ్ జేపీజీ డెస్క్టాప్ పైన మీరు పేరు పెట్టండి, ఫోటో అండర్స్కోర్ సైన్ ఇస్తాను, రెండు కలిపినట్టుగా. ఇప్పుడు సేవ్ అయిపోయింది. సో డెస్క్టాప్ మీద ఫోటో ఓపెన్ చేయండి. సో ఈ విధంగా వచ్చింది నోటిఫికేషన్. ఏ విధంగా చెప్పారు, పైన ఫోటో కింద సిగ్నేచర్. ఇప్పుడు 50 KB కంటే తక్కువ ఉండాలి, ఉందో లేదో చూద్దాం. దాన్ని రైట్ క్లిక్ ఇవ్వండి, ప్రాపర్టీస్కి వెళ్ళండి. సో 8 KB ఉంది. సో టోటల్గా మనకి సైజు మ్యాచ్ అయింది. వాళ్ళు 50 KB తక్కువ ఉండాలని చెప్పారు, అందుకని తక్కువగానే ఉంది. సో మనకి ఇంతకుముందు ఉన్న ఇమేజ్ ఏంటంటే ఈ విధంగా ఉంది సైన్ విడిగా. ఇప్పుడు దాన్ని మనం ఈ విధంగా పైన ఫోటోగ్రాఫ్ కింద సిగ్నేచర్ మార్చాం. సో ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు, మీరు జాగ్రత్తగా స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఆ పిక్సెల్స్ మెయిన్. సో మనకు ఇప్పుడు ఈ సిగ్నేచర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తి అయిపోయింది. తర్వాత పీడిఎఫ్ ఫైల్స్, ఈ ఎస్ఎస్సి 10th క్లాస్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ ఇవి సైజ్ వచ్చి 1 MB కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు మీకు ఎటువంటి సాఫ్ట్వేర్ లేకపోయినా కూడా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, మీరు స్కాన్ చేసిన సర్టిఫికేట్ని పీడిఎఫ్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇప్పుడు 1 by 1 చూద్దాం. సో ముందు మీరు ఒక బ్రౌజర్ క్రోమ్ కానీ మీ ఏదైతే బ్రౌజర్ ఉందో ఓపెన్ చేయండి. ఆ బ్రౌజర్లోకి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి మీ ఇమేజ్ని, డెస్క్టాప్ పైన ఉంటుంది కదా. సో కొన్ని ఇందరు చేసిన శాంపుల్ ఇమేజ్ నేను డ్రాగ్ చేసి ఇందులో డ్రాప్ చేస్తున్నాను. సో మీ బ్రౌజర్లో Ctrl+O అని చెప్పేసి ఓపెన్ అయినా అవుతుంది, పైన ఫైల్ మెనూ నుంచి ఓపెన్ అని చెప్పేసి డెస్క్టాప్ నుంచి ఇక్కడ మీరు ఇచ్చినా సరిపోతుంది, లేదా డ్రాగ్ చేసి బ్రౌజర్లో పేస్ట్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు మీరు ఇందులో సింపుల్గా కీబోర్డ్ మీద Ctrl+P ప్రెస్ చేయండి. సో ఈ విధంగా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సేవ్ యాజ్ డెస్టినేషన్లో సేవ్ యాజ్ అని చెప్పి సేవ్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ అనండి, డెస్క్టాప్ పైన మీరు సేవ్ చేయండి. సో అప్పుడు ఇది ఆటోమేటిక్గా పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అయిపోతుంది. ఒకసారి ఓపెన్ చేద్దాం అది. సో ఇంతకుముందు మనకి నార్మల్గా ఇమేజ్ ఫార్మాట్లో ఉంది, ఇప్పుడు పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అయిపోయింది. కాబట్టి పైన మనకి ఇక్కడ ఈ డేట్ కానీ ఒక నేమ్ అని వస్తుంది, కింద కూడా మనకి ఒక చిన్న ఆ పాత్ అనేది వస్తుంది, ఎక్కడి నుంచి ఇమేజ్ వచ్చిందని చెప్పేసి అక్కడ సేవ్ అయిందని. సో ఇవేమీ వద్దు, ఓన్లీ ప్లెయిన్ ఇమేజ్ మాత్రం కావాలంటే వేరే ఫార్మాట్ ఉంది, అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మీరు MS Word డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. ఆ డాక్యుమెంట్లోకి మీరు డెస్క్టాప్ సేవ్ చేసుకుని మీ సర్టిఫికేట్ని జస్ట్ అప్లోడ్ చేయండి, ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయండి. అలాగా దాని ఫైల్ మెనూలోకి వెళ్ళి సింపుల్గా మీరు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్రియేట్ పీడిఎఫ్ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు డెస్క్టాప్ మీద ఒక పేరు ఇవ్వండి, SSC అని పేరు ఇవ్వండి, సర్టిఫికేట్ సంబంధించింది, పబ్లిష్ అనండి. సో వెంటనే మీకు ఇది ఈ విధంగా పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు పైన టాప్లో కానీ లేకపోతే కింద బాటంలో కానీ ఎటువంటి నెంబర్స్ కానీ టెక్స్ట్ కానీ ఏమి ఉండదు, ప్లేన్ మీరు ఏమైతే మీ సర్టిఫికేట్ క్లియర్గా స్కాన్ చేసి ఇచ్చారో అదే విధంగా వచ్చేస్తుంది. స్కాన్ చేసినప్పుడు 200 DPI పెట్టండి సరిపోతుంది. మీ ఫోటోగ్రాఫ్ మీరు చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, సిగ్నేచర్ కానీ మీ సర్టిఫికేషన్ కోసం కానీ. సో ఇది మెయిన్ 200 DPI పెట్టండి సరిపోతుంది. సో మీకు ఈ 2 ఫార్మాట్స్లో కూడా మీకు పీడిఎఫ్ మీరు సరిగ్గా క్రియేట్ చేయలేరు అనుకుంటే, రాలేదనుకుంటే, మీకు డౌట్స్ ఉంటే కనుక మనకి ఆన్లైన్లో చాలా టూల్స్ ఉన్నాయి. మీ గూగుల్ సింపుల్గా మనకి ఇమేజ్ టు పీడిఎఫ్ అని మీరు సెర్చ్ చేయండి. ఆన్లైన్లో చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఆన్లైన్లోనే మీరు ఇమేజ్ అప్లోడ్ చేస్తే మీకు పీడిఎఫ్ కన్వర్ట్ చేసి వచ్చేస్తుంది. సైజు 1 MB. సో ఈ 1 MB దాటకూడదు, ఎందుకంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు టైం ఉంటుంది, 10 minutesలో మీరు సబ్మిట్ చేయాలి. మీరు ఈ మోడిఫికేషన్ చేస్తూ కూర్చుంటే ఆన్లైన్ అప్లికేషన్ మీకు సెషన్ కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ కొత్తగా చేయాలి. సో ముందు మీ డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి.
సో వన్స్ మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఇమేజ్ పీడిఎఫ్ అని రెడీ చేసి పెట్టుకుని తర్వాత కింద మీరు డౌన్కి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ రీడ్ ఆల్ అబౌవ్ ఇన్స్ట్రక్షన్ ఒక డిక్లరేషన్ టిక్ చేయండి, రిజిస్టర్ బటన్ ప్రెస్ చేయండి. సో వన్స్ మీరు ఆ రిజిస్టర్ బటన్ ప్రెస్ చేసిన మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన మీకు ఇక్కడ చూడండి స్టాప్లో మీకు టైం అనేది జనరేట్ అవుతుంది మీకు. సో మీకు ఏంటంటే చాలా ఫాస్ట్గా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంది. అప్లికేషన్ 10 minutes లోపల అప్లికేషన్ సబ్మిట్ అయిపోవాలి. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ అడ్రస్ ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్ 10th పాస్ ఎప్పుడు అయ్యారు పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ 10th పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేయండి. హైయర్ ఎడ్యుకేషన్ ఆ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ అయితే అది మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. ఇక్కడ తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే వాటి సంబంధించిన ఇన్ఫర్మేషన్, లేకపోతే కనుక మీకు ఏమీ లేకపోతే 0 పెట్టేయండి. మీకు ఏమైనా కంప్యూటర్ స్కిల్స్ ఉంటే అవి ఎంటర్ చేయండి. సో మనకి ఎక్స్పీరియన్స్ లేని పోస్టులకి ఇక్కడ ఎటువంటి ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ కాలంలో మీకు ఎటువంటి డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయకపోయినా సరే అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం, కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈ విధంగా మోడిఫై చేసుకున్న ఫోటోగ్రఫీ ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఇక్కడ డిక్లరేషన్ టిక్ చేసి మీరు వస్తే ప్రివ్యూ చూసుకోండి. నెక్స్ట్ పేజ్లో మీరు ఏమైతే ఎంటర్ చేస్తారో ఒక అప్లికేషన్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా అనమాట మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్స్ మొత్తం ఏమైతే మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశారో మొత్తం ఇక్కడ వస్తుంది. సో అన్నీ క్లియర్గా ఉంటే సేవ్ అండ్ కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. ఏమన్నా రాంగ్ అనిపించింది మళ్ళీ మీరు మోడిఫై చేసుకోవాలనుకుంటే ఎడిట్ బటన్ ప్రెస్ చేయండి. వన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళలేరు, అందుకే ఎడిట్ చేయడానికి అవకాశం లేదు. సో ముందుగా మీరు సేవ్ కంటిన్యూ బటన్ ప్రెస్ చేసే ముందు ఒకసారి అప్లికేషన్ మొత్తం చెక్ చేయండి. సో అన్నీ క్లియర్గా ఇస్తే కనుక అప్పుడు ఇక్కడ మీ పేరు వస్తుంది, ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ నెంబర్నే మీరు ఆన్లైన్ ముందు అప్లికేషన్ సబ్మిట్ చేస్తుంటే కనుక ఎవరైనా ఆఫ్లైన్లో అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్లో ఈ ఒక కాలం ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ నెంబర్ ఇఫ్ ఆల్రెడీ సబ్మిటెడ్ అని చెప్పేసి. మీరు ఆన్లైన్ అప్లై చేసి ఒకటి సరిపోతుంది, ఆఫ్లైన్ కూడా చేయాలనుకుంటే కనుక ఈ అప్లికేషన్ నెంబర్ మీరు ఆ ఆఫ్లైన్ అప్లికేషన్లో రాయండి, సరిపోతుంది. కింద మీకు ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. మీకు ఒక డైలాగ్ బాక్స్ టోటల్ ప్రింట్అవుట్స్ ఫార్మేట్లో ఒక అప్లికేషన్ మొత్తం మీరు ఏమైతే ఎంటర్ చేస్తారో ఓపెన్ అవుతుంది. ప్రింట్ అని చెప్పి పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేసుకోండి. లేదా మీరు ఇక్కడ ఏమైతే రిజిస్ట్రేషన్ పేజ్ ఉందో అక్కడే మీకు పైన ఒక ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ యువర్ సబ్మిట్ అప్లికేషన్ చెప్పేసి. ఇది క్లిక్ చేసినా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ అప్లికేషన్ ఐడి కానీ లేదా మీ మొబైల్ నెంబర్ ఇచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సబ్మిట్ అంటే మీ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది, మీ ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఏపీ హైకోర్టు సంబంధించిన టెక్నికల్ స్టాఫ్ పోస్ట్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి, అప్లికేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుందో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ సంబంధించి కానీ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి కానీ కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్, జాబ్ నోటిఫికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.